దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో ఉన్నాము. ఇక్కడ కేఫ్ నీలోఫర్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం నీలోఫర్ గ్రూప్ చైర్మన్ బాబురావు వాళ్ళ అల్లుడు డాక్టర్ విశాల్ గారిని ఈ నీలోఫర్ చాయ్ గొప్పతనం ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా మామయ్య గారు బాబురావు గారు నాకు 2015లో తన బిడ్డ పీడియాట్రిషియన్ సౌమ్యతో పెళ్ళయింది. కానీ అప్పటి నుంచి నేను ఒక కేఫ్ అంటే వాళ్ళ నుంచి చూశాను, స్పెక్టేటర్గా తన కష్టం ఏంటి అన్నీ చూశాను. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. కస్టమర్కి ఏం కావాలనేది ఒక భక్తితోని చేస్తారనమాట. రీసెంట్గా అంటే జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్లా చెప్తున్నాను. డాక్టర్స్ డేకి నేను బంజారా హిల్స్లో మా డాక్టర్స్ అందరం ఒక 12 డాక్టర్లం కలిసి కేక్ కటింగ్ కోసం అని అందరినీ పిలిచాను. కానీ మా నాయిస్ ఎక్కువ అయ్యేసరికి పక్కన ఒక కస్టమర్ కొంచెం డిస్టర్బ్ అయినారని తెలిసి, కానీ ఆయనకు మా మామయ్య పరిచయం. అదే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నేను మా బాబురావు సైడ్కి కాల్ చేస్తా అంటే నాకు తెలుసు ఈ ఇష్యూ మామయ్యకి తెలిసి బాధపడతారని తెలుసు. సార్ ఒక చిన్న జోక్ జరిగి చాలా గట్టిగా నవ్వినాము. కానీ దాంతో ఆయన తీసుకున్న స్టెప్ మీకు చెప్తాను. నెక్స్ట్ నెలలో అన్ని క్యాబిన్స్కి గ్లాస్ క్యాబిన్స్ వేసేసి ఒకళ్ళు మాట్లాడుకున్నది అరిచినా సరే పక్క క్యాబిన్కి వినపడకుండా చేశారనమాట. ఒక నెల మొత్తం ఆపేసి, అంటే ఒక కస్టమర్కి ఎంత ఫీడ్బ్యాక్, తనకి ఎక్స్పీరియన్స్ ఎంత బాగుండాలని చెప్పేసి. అంటే ఈ బ్రాంచ్కి వచ్చేసి తను అన్ని బ్రాంచెస్లో బెస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ లైక్ మలై బన్, వెజ్ హలీం ఇప్పుడు అండ్ బన్ మస్కా, ఈ బ్రాంచ్కి వచ్చేసరికి ఏది లేదు అంటే మాకు ఆ బ్రాంచ్లో ఉంది అట్లేం కాదు. ఈ బ్రాంచ్కి వచ్చేసరికి అన్ని అవైలబిలిటీ పెడుతున్నారనమాట. అంటే ఈ ఐటీ క్రౌడ్కి ఎస్పెషల్గా వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఒక మెన్యూ డెవలప్ చేసేసి ఎవెన్చువల్లీ చాయ్ బన్ మస్కా అనేది కామన్గా ఒక బిల్డప్ చేస్తూ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి బెస్ట్ ఆర్కిటెక్చర్ యాంబియన్స్ క్రియేట్ చేసి, అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంతగానము ఎవరూ చేయలేరు. అంటే దిస్ ఈజ్ ఒక గర్వదగ్గ అకేషన్ ఇది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్, ప్యాషన్. అండ్ మై బ్రదర్ ఇన్ లా శశాంక్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో, అండ్ హిస్ హార్డ్ వర్క్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో. అండ్ కస్టమర్ ఈజ్ గాడ్ అని వాళ్ళ ఆఫీస్లో కూడా పెద్దగా రాసి ఉంటుంది. సో ఫస్ట్ ఆయన కస్టమర్, తర్వాత తన ఎంప్లాయీస్ని ఎంత బాగా చూసుకుంటారంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ తను అనుభవించింది కదా. తను అక్కడ క్లీనర్ నుంచి చూస్తే మీకు ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఆ బాధ తెలిసిన అతను కాబట్టి అన్నీ చేస్తూ పైకి వచ్చిండు. సో కస్టమర్, తర్వాత ఎంప్లాయీ, తర్వాతే ఆయన సొంతంగా చూసుకుంటాడు. ఫస్ట్ ఈ రెండు దాటింది ఆయన దాకా ఏది సుఖం రానియాడు. నేను టీ పౌడర్, ప్లాటినం పౌడర్కి అడిక్ట్ అండి. నేను పొద్దున్న లేస్తే నేను చిన్నప్పటి నుంచి టీ లవర్ అనమాట. మా ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచి 2nd, 3rd క్లాస్ నుంచే టీ అలవాటు అయిపోయింది నాకు. కానీ కేఫ్లో ఏ చాపత్తి అయితే వాడతారో మేము ఆ చాపత్తే వాడుకుంటాం ఇంట్లో. అది మా అదృష్టము. కాకపోతే టీ నాకు బాగా ఇష్టం అని చెప్పి నా రుచి కనుక్కుందామని చెప్పేసి నాకు కూడా నా నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అనమాట. ఓ చాయ్ పత్తా మా వైఫ్కి ఇచ్చి పంపించి నా నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని, సో ఈజ్ అ ఫీడ్బ్యాక్ పర్సన్. అన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఎలా కస్టమర్ కావాలో అది చేస్తారనమాట.